ఎంత పెద్ద పొట్టైనా 7 రోజుల్లో మంచులాగా కరిగిపోతుందండి. అవునండి. మీరు వింటున్నది నిజమే. చాలా అంటే చాలా అద్భుతంగా వర్క్ అయినటువంటి రెమెడీ. నేను వాడి నా ఫ్రెండ్స్‌కి కూడా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వాడి వాళ్ళకి కూడా రిజల్ట్ వచ్చిందండి. 100% వర్క్ అవుతుంది. అన్నీ కూడా సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే. రాత్రి పడుకోబోయే ముందు ఒక్క చెంచా తింటే చాలండి. తిన్నా పర్లేదు, లేదంటే నీటిలో కలుపుకొని తాగినా పర్లేదు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఎంత లావు పొట్టైనా సరే ఇట్టే కరిగిపోతుంది. రోజు రోజుకి పొట్ట కరిగిపోవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. పొట్ట మాత్రమే కాదండి, తొడల దగ్గర, అలాగే చేతుల దగ్గర పేరుకున్నటువంటి కొవ్వు అంతా కూడా ఇట్టే కరిగిపోతుంది. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోండి. బరువు తగ్గాలి అనుకునే వారికి కొత్తిమీర చాలా అద్భుతంగా సహాయపడుతుందండి. కొత్తిమీరలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అధిక పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం అంటే ఫైబర్ అండి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అంతేకాదండి, శరీరంలోని మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. శరీరంలో చేరినటువంటి మలినాలను తొలగిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. అంటే అతిగా ఆకలి వేయకుండా నియంత్రిస్తుందండి. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే 1 ఇంచు వరకు అల్లం తీసుకోవాలండి. అల్లంని ఎప్పటికీ నేరుగా ఉపయోగించకూడదు. పైనటువంటి పొట్టు ఖచ్చితంగా తీయాలండి. సో మీకు అందాజుగా చెప్పాలంటే 1 ఇంచు వరకు అల్లం తీసుకోండి. ఇక బరువు తగ్గడంలో అల్లం చాలా బాగా సహాయపడుతుందండి. అల్లంలో ఉండేటువంటి జింజరాల్ అనే మూలకం శరీరంలోని జీవక్రియ అంటే మెటబాలిజంని వేగవంతం చేస్తుంది. దీనివల్ల క్యాలరీలు త్వరగా కరుగుతాయండి. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాదండి, పొట్టలోని కొవ్వు అంటే బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి కూడా సహాయపడుతుంది. అల్లం వల్ల జీర్ణక్రియ పెరుగుతుందండి. అంతేకాదండి, జీవక్రియ కూడా పెరుగుతుంది. అదేనండి, మెటబాలిజం కూడా పెరుగుతుంది. అంతేకాదండి, ఆకలిని అణిచివేస్తుంది. పదే పదే తినాలన్నటువంటి కోరిక కలగకుండా ఉంటుందండి. పొట్ట ఉబ్బరంగా ఉంటుంది కదండి, ఆ పొట్ట ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. ఆహారం త్వరగా అరిగి వ్యర్థాలు పేరుకుపోకుండా చేస్తుందండి. కేలరీలను వేగంగా ఖర్చు చేసేలాగా శరీరాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాదండి, ఎక్కువసేపు కడుపు నిండినటువంటి భావన కూడా మనకు కలిగి ఉండడం వల్ల పదే పదే తినాలన్నటువంటి కోరిక మనకు కలగకుండా ఉంటుంది. ఇక కొద్దిగంత జీలకర్ర కూడా తీసుకోవాలండి. జీలకర్ర వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కూడా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ చిన్న స్పూన్ తోటి నేను 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నా. ఈ రెమెడీ వల్ల బరువు తగ్గడమే కదండి, డెలివరీ తర్వాత వచ్చినటువంటి బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదండి, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ వేరు, జీవక్రియ వేరండి. సో శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ని పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వుతో కరిగించడానికి కూడా సహకరిస్తుందండి. అంతేకాదండి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుందండి. ఇకపోతే ఈ చిన్న స్పూన్తోనే 1 స్పూన్ వరకు సోంపు కూడా తీసుకుంటున్నానండి. సోంపు వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయండి. ఎంత లావుగా ఉన్నా సరే విపరీతంగా సన్నబడతారు. సో వన్స్ మీరు సన్నబడిన తర్వాత ఈ రెమెడీ తీసుకోవడం స్టాప్ చేసేయొచ్చు. సో ఇంకా కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను చూడండి. ఇక చిన్న స్పూన్ తోటి ఈ స్పూన్ నేను చూపించాను కదండి, ఇదే స్పూన్ తోటి వాము కూడా తీసుకోవాలి. వాము ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఎంత లావుగా ఉన్నా సరే విపరీతంగా సన్నబడతారు. సో హెల్దీ వేలో వెయిట్ లాస్ అవుతారండి. చాలామంది అన్నం తినకుండా పస్తులు ఉండడం లాంటిది చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. ఇక ఇందులోకి ఒక 10 వరకు మిరియాలు కూడా తీసుకోవాలండి. సో ఈ మాత్రం మిరియాలు అయితే సరిపోతాయి. సో హెల్దీ వేలోనే వెయిట్ లాస్ అవ్వాలి. మీరు డైట్లు చేయనవసరం లేదు, జిమ్లు చేయనవసరం లేదు. ఇది ఒక్కటి ట్రై చేయండి, 100% ఫలితం ఉంటుంది. సో ఈ విధంగా కొద్దిగానే మిరియాలు తీసుకోవాలి. మిరియాలు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అద్భుతంగా పనిచేస్తాయి. సో ఎక్కువ కాదండి, ఒక 8 లేదా 10 వరకు మిరియాలు తీసుకోండి, సరిపోతాయి. ఇక ఇవన్నింటితో పాటు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి. అది ఏంటి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ప్రతిరోజు ఖచ్చితంగా 7 రోజులైనా ట్రై చేయండి. 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక రాక్ సాల్ట్ తీసుకోవాలండి. కల్లుప్పు తీసుకోవాలి ఈ రెమెడీలోకి. మెత్తనుప్పు తీసుకోవద్దు, అంటే సాల్ట్ తీసుకోవద్దండి. సో
రాక్ సాల్ట్ తీసుకోవాలి, లేదంటే పింక్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక ఇవేనండి ఈ రెమెడీలో ముఖ్యమైనవి. సో ద్రాక్ష అన్నమాట, అది కూడా నల్ల ద్రాక్ష తీసుకోవాలి. సో ఇదే ఎందుకు తీసుకోవాలంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుందండి. ముఖ్యంగా సరిగా నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడాను పడుకున్నాక చాలాసేపటి వరకు నిద్ర రాక ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ ద్రాక్ష వల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాదండి, ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు మంచిగా నిద్ర వస్తుందండి. ఎప్పుడైతే నిద్రపోతామో, కంటి నిండా నిద్రపోతామో అప్పుడు మన గట్ హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, సెకండ్ చూపించినటువంటి ఈ ద్రాక్ష కాకుండా ఈ నల్ల ద్రాక్షనే తీసుకోవాలండి. ఎందుకు నల్ల ద్రాక్షయే తీసుకోవాలంటే నల్ల ద్రాక్షలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం అదేనండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. కడుపు నిండినటువంటి భావనను కలిగించి అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొలెస్ట్రాల్ని కరిగించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. అంతేకాదండి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకోవడానికి కూడా తోడ్పడుతుంది. నల్ల ద్రాక్షలో ఉండేటువంటి రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించడానికి మరియు మెటబాలిజాన్ని వేగవంతం చేయడానికి సహాయపడతాయండి. ఇక ఈ విధంగా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 30 గ్రాముల వరకు తీసుకోండి, మీకు అందాజుగా చెప్పాలంటే, లేదంటే ఒక గుప్పెడు వరకు తీసుకోండి. అలాగే చిన్న స్పూన్తో 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు అల్లము, అలాగే ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర. సో ఈ మాత్రం కొత్తిమీర అయితే సరిపోతుంది. ఇక ఒక 10 వరకు మిరియాలు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అద్భుతంగా పనిచేసేటువంటి మంచి ఇంగ్రీడియంట్స్ అండి. అవి కూడా సాధారణంగా మన వంటగదిలోనే అందుబాటుగా ఉంటాయండి. సో ఇక ఇందులోకి కొద్దిగంత సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ మనము కూరలలో కాస్త తగ్గించుకొని ఉపయోగించుకోవడం మంచిదండి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. సాల్ట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటామండి. ఒకేసారి తగ్గించుకోలేము కాబట్టి కొద్దిగా తగ్గించుకుంటే మంచిదండి. సో సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు. ఇక ఇందులోకి కొద్దిగంత డ్రింకింగ్ వాటర్ తీసుకోండి. సో ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతాయి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఇక వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా. ఇక వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఒక రోజుకి సరిపడా నేను కరెక్ట్గా మెజర్మెంట్స్తో సహా చూయించానండి. మీరు చిన్న పేపర్లో నోట్ చేసుకున్నారంటే ప్రతిరోజు ఈ రెమెడీని రెడీ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. సో 1-2 రోజులు మనం రెడీ చేసుకోగానే 3వ రోజుకి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనకు ఎలాగో అలవాటై ఉంటుంది కాబట్టి తినలేము అన్నట్లుగా అయితే అస్సలు ఉండదండి. మిక్సీ పట్టేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర, వాము ఇవన్నీ తీసుకున్నాం కదండి. సో కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఈ రెమెడీని రైస్తో కలుపుకొని తినొచ్చండి. మీరు ఇష్టపడకపోతే ఒక గ్లాస్తో వాటర్ తీసుకోండి. ఆ గ్లాస్లోని మనం ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి ఈ మిశ్రమం అంతా అందులోనే యాడ్ చేసి మిక్స్ చేసుకొని తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మిరియాలు, వాము, జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి లైట్గా కారంగా, అలాగే సాల్ట్ వేసాం కాబట్టి, అలాగే ద్రాక్షలో ఉంచి వచ్చేటువంటి లైట్ స్వీట్నెస్ ఇవన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక ముద్ద అన్నంలోనే కలుపుకొని తినేసేయచ్చు. చపాతీలో పెట్టుకొని తినొచ్చు, సో జొన్న రొట్టెతో తినొచ్చు, లేదంటే గ్లాస్లో వాటర్లోనే మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఇలా ఏమీ కాదంటే డైరెక్ట్ నోట్లో వేసుకొని తినేసి తినలేమన్నట్లుగా ఉండదు. వామిటింగ్ సెన్సేషన్ అయితే అస్సలు ఉండదండి. ఫస్ట్ టైం తింటున్న వారు కూడా చాలా టేస్టీగా తింటారు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నా. మీరు కావాలంటే ఇందులోని తేనె కూడా మిక్స్ చేసుకోవచ్చు. 1 లేదా 2 స్పూన్ల తేనె కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ నోట్లోకి తీసుకొని, అంటే స్వీట్ మనం ఏ విధంగా అయితే తింటామో అలా తినేసి 1 గ్లాస్ వరకు వాటర్ తాగండి. మీరు ఎక్సర్సైజులు చేయనవసరం లేదు, డైట్లు చేయనవసరం లేదు, జిమ్కు వెళ్ళనవసరం లేదు. సో కాకపోతే ఏంటంటే రైస్ ఎక్కువగా తినకుండా రైస్ కాస్త తగ్గించుకొని కూరలు ఎక్కువగా తినే ప్రయత్నం చేయండి. వీలైతే మధ్యాహ్నం పూట రాగి సంగటి తినడానికి ప్రయత్నించండి. రాత్రిపూట మీ భోజనాన్ని 6కంతా ముగించేసుకోండి. సో జొన్న రొట్టె కానీ చపాతీ కానీ తినండి. ఇంకా ఆకలిగా ఉందంటే 1 గ్లాస్ వరకు పాలు తాగండి. షుగర్ ఉన్న వారైతే పాలలో చక్కెర ఏమీ యాడ్ చేసుకోకుండా నార్మల్గా పాలు తాగేసేయండి. సో ఇలాగ మీరు చేశారంటే ముఖ్యంగా
జంక్ ఫుడ్ అనేది కాస్త తగ్గించుకోండి. అంటే వెయిట్ లాస్ అయ్యేంత వరకైనా జంక్ ఫుడ్‌ని తగ్గించేసేయండి. ఎప్పుడైతే జంక్ ఫుడ్‌ని పక్కన పెట్టేస్తామో, రైస్ తక్కువ తీసుకుంటామో, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే మనం పవర్‌ఫుల్‌గా వర్క్ అవ్వడానికి రెమెడీ కూడా తీసుకుంటున్నాం కాబట్టి, శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది. తిరిగి చెడు కొలెస్ట్రాల్ పేరుకోకుండా కూడా ఉంటుందండి. సో, ఇక ఎర్లీ మార్నింగ్ మీరు ఒక గ్లాస్ వరకు హాట్ వాటర్ తాగండి. ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు కనీసం అర్ధగంటైనా వాకింగ్ చేయండి. ఇదొక్కటే చేయండి. సో, అది కూడా స్పీడ్‌గా వాకింగ్ చేసే ప్రయత్నం చేయండి. 100% ఫలితం ఉంటుంది. 1, 2 రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా 7 రోజులైనా కంటిన్యూగా ఈ విధంగా ట్రై చేయండి. ప్రతిరోజు తిన్నా పర్లేదండి. ఎన్ని సంవత్సరాలు కూడా తిన్నా పర్లేదు. కంటిన్యూ చేసినా కూడా పర్లేదు. లేదు అనుకున్నట్లయితే కనీసం అంటే 7 రోజులైనా ఈ రెమెడీని తీసుకునే ప్రయత్నం చేయండి. సో, చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. మంచిగా నిద్ర పడుతుంది. స్కిన్ కూడా గ్లోయింగ్‌గా ఉంటుంది. పింపుల్స్ రాకుండా ఉంటాయి. సో, చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా. సో, తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల్లో కూడా అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారు చాలామంది. చిన్న పిల్లలు కూడా ఈ రెమెడీని చక్కగా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ సో మచ్ అండి. మన వంటగదిలోనే మనకు ఉపయోగపడేటువంటి ఇంగ్రీడియెంట్స్ ఎన్నో ఉన్నాయండి. మనం కరెక్ట్ వేలో ఉపయోగించుకున్నామంటే 100% ఫలితం ఉంటుంది. మరొక వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.